హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రియా ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ 535. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి మనం మరమరాలతో ఒక స్నాక్ రెసిపీ అయితే చేయబోతున్నాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాము. కరివేపాకు వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసేసిన తర్వాత ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. అంతకంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ ఏమీ మిస్ అవ్వకుండా చూస్తారు కాబట్టి అందుకే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. ఈ కరివేపాకు అయితే మాడిపోకుండా అంటే బ్లాక్ కలర్లో రాకుండా బాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. మర్మరాలతో ఏం స్నాక్ రెసిపీ అనుకుంటున్నారేమో, మర్మరా చివడా, యాక్చువల్గా ఇంగ్లీష్లో ముర్మురా చివడా అని ఉంటుంది. అంటే అది పెద్ద తిడుతున్నట్టు అనుకోకండి. ఇది వచ్చేసి మనం కొంచెం శనగపప్పు మరియు వేరుశనగపప్పు, అది మీ టేస్ట్కి తగ్గట్టుగానే, అంటే మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదనమాట. సో ఇది వచ్చేసి మర్మరాలతో స్నాక్ రెసిపీ. ఎప్పుడు మనం చాట్ లాగే కాకుండా ఇలాగ కూడా చేసుకోవచ్చు కాబట్టి చెప్తున్నాను అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం వేరుశనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు స్టవ్ అయితే పూర్తిగా సిమ్లోనే ఉంచేయాలి. తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేద్దాం మీ టేస్ట్కి తగ్గట్టుగా. ఆల్రెడీ మనకి మురుమురాలో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని అయితే యాడ్ చేసుకోండి. అండ్ మురుమురా రోస్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అంటే ఫ్రై చేసి ఎక్కువ హీట్ కాకుండా సన్నని మంటపై హీట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడైతే మనం పసుపు వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో పసుపు, ఉప్పు ఇవన్నీ కరిగిపోయి మళ్ళీ ఈ వేరుశనగపప్పు అవి ఏగేంత వరకు అయితే మనం కలుపుకోవాలి. నాకే చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, మన ఛానల్లో క్రియేట్ చేయడం మాత్రం ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ అని పెట్టాము, కానీ ఎడ్యుకేషనల్ వీడియోస్, టెక్నాలజికల్ వీడియోస్ అయితే పెడుతున్నాం, కానీ ఎడ్యుకేషనల్ పెట్టట్లేదు అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను ఎడ్యుకేషనల్ వీడియోస్ కూడా చేస్తున్నాను. ఇంకా వీడియో అయితే ఫాలో అయిపోండి మీరు. ఇప్పుడు వచ్చేసి రెడ్ చిల్లీస్ అయితే వేస్తున్నాను. అది కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగానే, అంటే మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఆప్షనల్ అనమాట. సైడ్ వచ్చే వాయిస్ డిస్టర్బెన్సెస్ని ఇగ్నోర్ చేసేయచ్చు. ఇలా ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకొని చిన్నులపై దంచి వేసుకోవాలన్నమాట. ఎందుకు ఇవన్నీ వేస్తున్నాం అంటే మనం ఒక స్నాక్ రెసిపీ చేయబోతున్నాము. వన్స్ మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి ఇంట్లో, ఎలా వస్తుంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మొత్తం ఆయిల్లో బాగా హీట్ అయ్యి ఫ్రై అయ్యేంత వరకు అయితే మనం తిప్పుతూ ఉండాలి, కలదిప్పుతూ ఉండాలి. సో చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఇది నేను రీసెర్చ్ చేసి చూస్తే గూగుల్లో వెయిట్ లాస్కి మంచి ఫుడ్ అని చెప్పి తెలిసింది. ఇప్పుడైతే రోస్టెడ్ మురుమురా అయితే వేసేసుకుందాము. ఇవి మీరు రోస్ట్ చేసుకోనన్నా వేసుకోవచ్చు, ఆల్రెడీ రోస్ట్ అయ్యే వస్తాయి కాబట్టి మామూలుగా వేసేసుకోవచ్చు అనమాట. సో ఈ మురుమురా మీరు తగ్గట్టుగా, అంటే మీరు ఎంత తింటారో క్వాంటిటీని బట్టి మీరు వేసేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను 3 మెంబర్స్ తగ్గ క్వాంటిటీ అయితే చేస్తున్నాను అనమాట. సో ఈ రోస్టెడ్ మురుమురా వేసిన తర్వాత మనం అడుగున ఇది వేసాం కదా, పసుపు, ఉప్పు అవన్నీ మురుమురాలకి పట్టేంత వరకు అయితే మనం బాగా తిప్పాల్సి ఉంటుంది. గంటి పెట్టి బాగా తిప్పండి. ఈ ప్రాసెస్ అంటే మనం మురుమురా వేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసి బాగా అయితే రోస్ట్ చేయండి. వన్స్ ఈ మురుమురా అంతా ఫ్రై చేసిన తర్వాత ఒక మంచి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఇదైతే చాలా మంచి స్నాక్ రెసిపీ. ఎప్పుడు మనం చాట్లాగి కాకుండా ఇలాగ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ మురుమురా చివడా రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీకోసం చాలా మంచి కంటెంట్ అయితే వెయిట్ చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ సుప్రియా సైనింగ్ ఆఫ్. బాయ్.